వెల్కమ్ టు PM7 వార్తలు. ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న గుజరాత్ లోని చోర్వాడ్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 10వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. అప్పటి నుండి తన కుటుంబానికి సహాయం చేయటానికి అతను పెట్రోల్ పంపులో పనిచేశాడు. అతి సామాన్యంగా ప్రారంభమైన ధీరుభాయ్ అంబానీ జీవితం ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోని అత్యంత ధనిక విజయవంతమైన కుటుంబాలలో ఒకటి. ధీరుభాయ్ అంబానీ తన కృషి, పోరాటం, అద్వితీయ దృష్టితో ఇప్పటి వ్యాపార సామ్రాజ్యానికి ఆనాడే పునాది వేశారు. పరిమిత వనరులతోనైనా గొప్ప విజయాలు సాధించవచ్చనడానికి ఆయన జీవితం ఒక సక్సెస్ మోడల్. ధీరుభాయ్ అంబానీ గ్రామీణ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు హీరాచంద్ గోర్ధన్ భాయ్ అంబానీ కుమారుడు. ధీరుభాయ్ అంబానీ చిన్న వయసులో బ్రిటిష్ షెల్ ఆయిల్ కంపెనీలో 300 రూపాయల జీతానికి చేరారు. భారతదేశంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆయన వస్త్ర మార్కెట్ ను ప్రారంభించారు. నైలాన్, రేయాన్, జీడిపప్పు, మిరియాల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆయన రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ను స్థాపించారు. 1986 తర్వాత అంబానీ రిలయన్స్ కంపెనీల బాధ్యతలను ముఖేష్, అనిల్లకు అప్పగించారు. ధీరుభాయ్ అంబానీ మరణం తర్వాత ముఖేష్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు నాయకత్వం వహించారు. అనిల్ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ కు నాయకత్వం వహించారు. ధీరుభాయ్ అంబానీ 1932 డిసెంబర్ 28న గుజరాత్ లోని చోర్వాడ్ గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 10వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. 17 సంవత్సరాల వయసులోనే తన కుటుంబానికి సహాయం చేయడానికి అతను ఎమెన్ లోని ఆడెన్ నగరంలోని పెట్రోల్ పంపులో పనిచేయడం ప్రారంభించారు. అక్కడ అతనికి నెలకు 300 రూపాయల జీతం ఇచ్చేవారు. ధీరుభాయ్ అంబానీ అంకిత భావం కారణంగా అతను వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ లో మేనేజర్ గా పదోన్నతి పొందాడు. ధీరుభాయ్ 1954లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. 500 రూపాయల పొదుపుతో, పెద్ద కలలతో ముంబైలోని చిన్న గది నుండి రిలయన్స్ కామర్స్ కార్పొరేషన్ ను ప్రారంభించాడు. అతని కంపెనీ పాలిస్టర్ నూలును దిగుమతి చేసుకుని భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసేది. క్రమంగా ధీరుభాయ్ అంబానీ తన వ్యాపారాన్ని విస్తరించి 1966లో విమల్ బ్రాండ్ తో వస్త్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ బ్రాండ్ త్వరలోనే భారతీయ మార్కెట్ లో ప్రజాదరణ పొందింది. అలా అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. టెక్స్టైల్స్ తో పాటు ధీరుభాయ్ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఇతర రంగాల్లోకి కూడా విస్తరించింది. వ్యాపారాన్ని విస్తరించడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు. అతని దృష్టి, నాయకత్వ సామర్థ్యాలు ఇక 2000 నాటికి 62,000 కోట్లతో రిలయన్స్ ఇండియా నెంబర్ 1 కంపెనీగా నిలిచాయి. ధీరుభాయ్ అంబానీ జూలై 6, 2002న మరణించారు. అయితే అతని వారసత్వాన్ని అతని కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ముందుకు తీసుకువెళ్లారు. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 16.60 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. ఇలా ఏడాదిలో చిన్న మొక్కగా ప్రారంభమై ఒక మహావృక్షంగా ఎదగటం, పైగా భారతదేశంలోనే పేరున్న కంపెనీగా ఎదగటం మామూలు విషయం కాదు.